శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ జలాశయానికి క్రమక్రమంగా వరద ప్రవాహం భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నీళ్లు పాలపొంగులా పొంగి పొర్లుతున్నాయి. ఈ దృశ్యాలను పర్యాటకులు తమ కెమెరాలలో చిత్రీకరిస్తూ పరవశించిపోతున్నారు. స్పిల్వే ద్వారా 3,17,940 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేస్ల నుంచి 3,42,026 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులుగా ఉంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 212.9197 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 60,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు 25,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.